ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. అంటే మమ్మను మిక్కిలిగా ప్రేమించే మా ప్రియమైన పరలోకపు తండ్రి, మా జీవితాలలో మరొక నూతన దినమును అనుగ్రహించి విలువైన మీ మాటలు ధ్యానించుటకు మాకు అనుగ్రహించిన ఇంత గొప్ప ధన్యతను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. మహిమ గల మాటలను గ్రహించుటకు మట్టి మనసు, మట్టి మెదడు తండ్రి సరిపోదని మాకు తెలుసు. కేవలము మీ సహాయము చేత మాత్రమే ప్రతి అడుగు మేము ముందుకు వేయగలం. మీ పాదాల చెంత నేను ఒప్పుకుంటూ మీ సహాయాన్ని అర్థిస్తూ నడిపించమని వేడుకొనొచ్చు. యేసు ప్రభువు వారి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి, ఆమెన్. కొంచెం సౌండ్ ఇస్తా ఉన్నాను. ప్రియమైన దేవుని వాళ్ళారా, దానియేలు గ్రంథ వివరణలో ఉన్నాం. నిన్న పెట్టిన మైకేనా ఇది? నాకు ఐ డోంట్ థింక్ సో. నిన్న పెట్టిన మైకేనా ఇది? షో కుదిరితే ఈరోజు ఈవినింగ్ దీనికి ఏదైనా ఒక కవర్ వస్తుంది కదా, ఇట్లా అలాంటిది ఏదైనా ఉంటే సంపాదించండి. సాయంత్రానికి పౌచ్ అంటారేమో, మనకు అంత రాదు కదా, ఏదో కవర్ అన్నాను. దానియేలు గ్రంథ వివరణలో ఉన్నాం. ఈరోజు 12వ సెషన్లోనికి మనం ప్రవేశిస్తున్నాం. సెల్ ఫోన్స్ సైలెంట్లో ఉంచుకోమని ఇప్పుడే ప్రకటించారు, గమనించండి, జాగ్రత్తగా దాన్ని ఉంచండి. 12 అధ్యాయాలు కలిగిన ఈ పుస్తకాన్ని 2 భాగాలుగా విభజించుకున్నాం. మొదటి భాగాన్ని నిన్న రాత్రి మనము ముగించుకోగలిగాం. అది చారిత్రక భాగము అని మనము పఠించాం. ఇప్పుడు 7వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు ఈ కొమ్మునకు మానవుల కనుల వంటి కన్నులను, గర్వంగా మాట్లాడు నోరు ఉండెను, ఇక సింహాసనములు వేయట చూచితిని అని అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు. మనము 8వ వచనం వరకు ఏదైతే చదువుకున్నామో అది మనసులో అది దర్శనం చదువుకోవడానికి ఇదంతా. 7వ అధ్యాయంలో మొత్తం 28 వచనాలు ఉంటాయి. ఎస్ ఆర్ నో? ఆ 28 వచనాలను ఇప్పుడు మనం 2 భాగాలుగా విడగొడుతున్నాం, కొంచెం మనం సుఖంగా ధ్యానించడం కోసం. అందులో మొదటి వచనం నుండి 14వ వచనం వరకు ఒక భాగం, అలా గుర్తుపెట్టుకోండి. మొదటి వచనం నుండి 14వ వచనం వరకు ఒక భాగం, 15 నుండి చివరిదైన 28వ వచనం వరకు మరొక భాగం. అలా డివైడ్ చేసుకుందాం దీన్ని. అసలు దర్శనం ఏంటో తెలియడం కోసం ఒకసారి చదువుకున్నాం. ఆ దర్శనంలో వాడబడిన పదజాలం ఇవన్నీ మనం చూసాం. ఒక సముద్రం కనపడుతోంది, అది మహాసముద్రం. అందులో నుంచి జంతువులు, ఒక్కొక్క జంతువు ఒక్కొక్క రూపంలో ఉంది. వచ్చిన జంతువు ఉండకుండా తర్వాత కనబడకుండా వెళ్ళిపోయింది ఆయనకి. సింహం లాంటిది వచ్చింది, తర్వాత లేదు. ఎలుగుబంటి లాంటిది వచ్చింది, తర్వాత లేదు. చిరుతపులి లాంటిది వచ్చింది, తర్వాత లేదు. తర్వాత మరొక జంతువు వచ్చింది. ఆ జంతువు వచ్చినప్పుడు తర్వాత ఏదో జరుగుతోంది. చివరిదైన 4వ జంతువు వచ్చినప్పుడు తర్వాత ఏదో ఒక ఇన్సిడెంట్ చోటు చేసుకుంటోంది. ఏదో చెప్పాలనుకుంటున్నాడు దేవుడు దానియేలు గారికి. దానియేలు గారికి చెబితే దానియేలు గారి ద్వారా వెళ్ళవలసిన అందరికీ వెళ్ళిపోతుంది సమాచారం. అదే అసలు ఉద్దేశం. నేను ప్రారంభంలో ఒక మాట చెప్పాను. దానియేలు గ్రంథాన్ని దేవుడు వ్రాయించడానికి గల ముఖ్య కారణం, నేను అనేవాడిని ఉన్నానన్న సంగతి నా మీద నమ్మకం ఉంచుకున్న ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. నీ పేరు ఏంటి అని అడిగితే నేను ఏం చెప్పాలి ప్రభువా అని మోషే గారు అడిగితే తనను ఏమని పరిచయం చేసుకున్నారు ఆయన? నేను ఉన్నవాడను. ఉన్నవాడను అనే అనండి, ఉన్నవాడను అనువాడను అనకండి. వస్తుందా? రైట్. నేను వంశీ అనువాడను,
తానీషా అనువాడు, జేమ్స్ అనువాడు. అనువాడు అంటే అను పేరు గలవాడు అని అర్థం. మనం కలిపి చదివేస్తాం. ఉన్నవాడు అనువాడు. ఏంది అనువాడు? ఉన్నవాడు అను పేరు గలవాడు, ఉన్నవాడు అను నామము గలవాడు. అట్ ద సేమ్ టైం నేను ఉన్నవాడను అని తన గురించి తాను చెప్పుకునేవాడు. నేను ఉన్నవాడను అని చెప్పుకునేవాడు. చిన్న చిన్న విషయాల్లో కూడా మనం పొరపాట్లు చేస్తూ ఉంటాం. దేవుడు తన పేరేమని చెప్పినంటే ఉన్నవాడు అనవాడు. ఏంటి ఉన్నవాడు అనవాడు? రైట్. 4 జంతువులు, ఒక సముద్రం. ఎందుకు ఈ దర్శనం చెప్పాడన్న దానికి మనం మాట్లాడుతున్న మాటే దానియేలు గ్రంథాన్ని ఆయన వ్రాయించడానికి ప్రధాన ఉద్దేశం, నా మీద విశ్వాసం ఉంచిన వాళ్ళు ఎప్పుడు కూడా విశ్వాసాన్ని కోల్పోకూడదు. మీ కళ్ళ ముందు జరిగే పరిస్థితులన్నీ కూడా అసలు నేననే వాడిని ఉన్నానా అని మీలో సందేహాలు రేకెత్తించేలా కనబడుతూ ఉంటాయి. అప్పుడప్పుడు మనం అంటుంటాంగా, ఏంటంటే ఇంత అన్యాయం జరుగుతుంటే సమాజంలో దేవుడు అనేవాడు ఉన్నాడో లేదో ఒకసారి నాకు డౌట్ వస్తుంది అంటుంటాం మనమే. మనలాంటి వాళ్ళే చరిత్రలో ఉన్న మనుషులందరూ. భయంకరమైన బబులోను సామ్రాజ్యం ఎన్నో దేశాలను, ఎన్నో రాజ్యాలను అనగదొక్కుతుంటే, అలాంటి స్థితిలో మా భవిష్యత్ ఏంటి అని అనుమానించి విశ్వాసాన్ని కోల్పోయే పరిస్థితిలో ఉండేవారు ఎవరు కూడా చెక్కు చెదరకుండా వారు నిలబెట్టడానికే దేవుడు దానియేలు గ్రంథాన్ని ముందుకు తీసుకొని వచ్చాడు. ముందుగా క్లారిటీ ఎవరికి రావాలి? దానియేలు గారికి రావాలి. ఆయనకు వస్తే మిగిలిన వాళ్ళందరికీ వెళ్ళిపోతుంది మెసేజ్. ఆ కీ పాయింట్ని ఎప్పుడు మనసులో పెట్టు. 7వ అధ్యాయమే కాదు, 7 అయినా 8 అయినా 9 అయినా 10 అయినా 11 అయినా 12 అయినా ప్రతి అధ్యాయంలో దేవుడు ఇది ఎందుకు చెప్పాడు అన్న దానికి సమాధానం ఇది ఒకటే. తన మీద భరోసా పెరగాలి, తన మీద విశ్వాసం పెరగాలి, తన మీద నమ్మకం పెరగాలి. ఆ నమ్మకముతో, ఆ విశ్వాసముతో ఆత్మీయంగా మరింత ధైర్యంగా నిలబడాలి. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ మిస్ అవ్వకుండా ఈ సెషన్ అయిపోయేంత వరకు దాన్నే మైండ్లో పెట్టుకొని ముందుకు కదలండి. 7వ అధ్యాయం అలా మన ముందుకు వచ్చేస్తుంది. వెళ్దాం ఇక దర్శనంలోనికి. సముద్రం అనగానే మళ్ళీ చెబుతున్నాను, సముద్రం కాదు, సముద్రం అంతే. దర్శనములో సముద్రం, మహాసముద్రం అన్నాడు. జనరల్గా ఆనాటి కాలం వారికి, ఇప్పుడు మనకు మహాసముద్రం అంటే హిందూ మహాసముద్రం. ఆ రోజుల్లో వీళ్ళు పాలస్తీనాకు చెందినవారు కనుక మహాసముద్రం అనగానే మధ్యధరా సముద్రం. అంతెందుకు, ప్రకటన గ్రంథం అయిన తర్వాత మీకు 4 మ్యాపులు ఉంటాయి. మొదటి మ్యాప్ ఒకసారి ఓపెన్ చేయండి సరదాగా. ప్రకటన గ్రంథం అయిపోయిన తర్వాత తెలుగు బైబిల్లో అబ్రహాము ప్రయాణము చేసిన ప్రదేశములు, దాని పక్కన ఒక మహాసముద్రం ఉందా? ఉంది కదూ, మహాసముద్రం అని ఉంది. 2వ మ్యాప్కి వచ్చేయండి, అక్కడ కూడా మహాసముద్రం. 3వ మ్యాప్కి వచ్చేయండి, ఇప్పుడు అది మధ్యధరా సముద్రం అయింది. మహాసముద్రం అంటే అక్కడ మధ్యధరా సముద్రం అని మీనింగ్. 4వ మ్యాప్ మధ్యధరా సముద్రం. ఆ సముద్రానికి ఎక్కువగా ఎక్స్పోజ్ అయిన వాళ్ళు వీళ్ళు. ఆ సముద్రానికి తూర్పునున్న ప్రాంతాలన్నీ కూడా తూర్పు దేశాలుగా పిలుస్తుంటారు ఇప్పటికీ. ఆ సముద్రాన్ని మధ్యలో ఉంచుకొని ఆ సముద్రానికి తూర్పునున్నవన్నీ కూడా తూర్పు దేశాలు. క్లియర్? వాళ్ళకు తెలిసిన సముద్రం అది. అందుకే కొద్దిసేపు ఆ సముద్రాన్ని ఊహించుకుందాం. కానీ సముద్రం అంటే సముద్రం కాదని మళ్ళీ చెబుతున్నాను. ఇంతకు సముద్రంలో ఏముంటాయి చూద్దాం, ఎవరు చెప్తారు?
సముద్రంలో ఏముంటాయండి? నీళ్లు ఉంటాయండి. చేపలు, మొసళ్ళు ఏదో అంటున్నారు, గొనుగుతున్నారు అందరూ. సముద్రంలో ఏముంటాయంటే నీళ్లు ఉంటాయి. బైబిల్లో నీళ్లతో పోల్చబడిన వారు ఎవరైనా ఉన్నారా? అది పాయింట్. ఏంటి? బైబిల్లో జలములతో పోల్చబడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ప్రకటన గ్రంథం వద్దాం. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయం ముందుగా మొదటి వచనం. ఆ 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఈలాగు చెప్పాను, నీవిక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనపరచెదను. ఈ వేశ్య ఎక్కడ కూర్చుంది? విస్తార జలముల మీద. జలములంటే ఎవరో 15వ వచనంలో చూద్దాం, అదే అధ్యాయం. మరియు ఆ దూత నాతో ఇలాగ చెప్పాను, ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు ఎవరట? నీవు చూసిన జలములు కాదు, వాళ్ళు జనములు. జలాలు కాదవి, జనాలు అంటున్నాడు అక్కడ. ఆ జలములు ప్రజలు, ఇంకా జన సమూహములను, జనములను, ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును. ఒక మంచి క్లూ దొరికింది ఇప్పుడు మనకు. సముద్రంలో ఏముంటాయి ఇప్పుడు చెప్పండి? నీళ్ళు ఉంటాయి. నీళ్ళకున్న మరొక పేరేంటి? జలం. జలమంటే జలమా అని అడిగితే జలమంటే జలము కాదు, జలమంటే జనం. అంతేనా? ఇప్పుడు జంతువులు ఎక్కడి నుంచి వచ్చాయి చెప్పండి? జనాల్లో నుంచి వచ్చాయి, ప్రజల్లో నుంచి వచ్చాయి. ఇంకొక వచనం చూద్దాం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం. యెషయా గ్రంథము 57వ అధ్యాయం. మొదటి రోజు నుంచి గంటలు చెబుతున్నాను కదా, గొంతు ఎండిపోతుంది, ఆరిపోతుంది. అందుకే కొంచెం వేడి నీళ్ళు అవి ఇవి తెప్పించుకొని తాగుతున్నాను. అంటే దీనికి కూడా కామెంట్లు వస్తాయేమో. చెబుతూనే ఉన్నాను, మాట్లాడుతూనే. క్లారిటీ వచ్చింది కనుక కంటిన్యూటీ. ఇప్పుడు యెషయా గ్రంథం 57వ అధ్యాయం 20వ వచనం. 20. భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు. ఎలాంటి సముద్రం అంట? కదిలే సముద్రం అట. అంటే నిలబడే సముద్రం లాంటి వాళ్ళు కాదు, కదిలే సముద్రం లాంటి వాళ్ళు. ఎవరు వాళ్ళు? భక్తిహీనులు. అంటే ఇక్కడ ఒక రోజు ఉండి ఇంకొక రోజు ఇంకొక చోట అలా ఎగిరిపోతుంటారు అనమాట. యూదా పత్రిక ఇంకొకటి చూద్దాం. ఎన్ని అధ్యాయాలు ఉంటాయి? వెరీ గుడ్, ఒకటే. 13వ వచనం చూద్దాం. 13వ వచనము ఒక్కసారి చూద్దాం. అంటే 12వ వచనంలో పైన వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు, అక్కడ నుంచి చదువుదాం. వీరు ఎవరు? వీరు భక్తిహీనులు. 4వ వచనంలో భక్తిహీనులు. ఏలైనగా కొందరు రహస్యంగా జొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై. రైట్. ఆ భక్తిహీనులు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములుగాను, కాయలు రాలి ఫలములు లేక 2 మార్లు చచ్చి వేళ్లతో పెళ్లగింపబడిన చెట్లుగాను, తమ అవమానమను నురుగు వెళ్ళగ్రక్కువారై సముద్రము యొక్క ప్రచండమైన అలలుగాను. అది పాయింట్, దానికోసం వచ్చాము ఇక్కడికి. సముద్రము యొక్క ప్రచండమైన అలలుగాను, మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. చుక్కలు వదిలేయండి, గాలి వదిలేయండి, అన్ని వదిలేయండి, మేఘాలు వదిలేయండి. సముద్రం యొక్క అలలు ఎవరు? భక్తిహీనులు. అంటే బైబిల్లో అక్కడక్కడ అలలు అంటే మళ్ళీ నీళ్ళే. మళ్ళీ ప్రజలు ఎవరితో పోల్చబడుతున్నారు? దేనితో పోల్చబడుతున్నారు?
జలాలతో. సో దానియేలు గారికి వచ్చిన దర్శనములో మనకు కనబడుతున్న సముద్రం గురించి ఒక క్లారిటీ వచ్చేసింది ఇప్పుడు మనకు. సముద్రంలో ఉండేది నీళ్లు, నీళ్ళంటే జలం లేదా జలాలు, జలాలంటే జలాలు కాదు, జలాలంటే జనాలు. ఏ జనాలు? ఆయా భాషలు మాట్లాడువారు. ప్రకటన గ్రంథం. ఒకే భాష మాట్లాడేవారు కాదు, ఆయా భాషలు మాట్లాడువారు, రకరకాల జాతుల వారు, ప్రజలు, జనసమూహము, జనములను, ఎలాంటి పదాలు ఉపయోగించాడు చూశారుగా. ప్రజలు, జనసమూహము, జనములను, ఆయా భాషలు మాట్లాడువారు. ఒకే ప్రాంతానికి చెందినవారు కాదు, ఒకే భాష మాట్లాడువారు కాదు, రకరకాల ప్రాంతాల వారందరినీ కలిపి జలం, జలములు అని వాడాడు. ఆ ప్రజలలో నుండే 4 జంతువులు. ఒకటి సింహము వంటి జంతువు, 2 ఎలుగుబంటు, 3 చిరుతపులి, 4 మరొక భయంకరమైన జంతువు. ఇదేంటో చాలా గొప్ప సంగతి. లేదంటే మనకు అర్థం కానంత లోతైన మర్మముతో కూడుకున్నదని అంత వెళ్ళకండి ఎవరు. ఆ దర్శనం ఆల్రెడీ ఒకప్పుడు నెబుకద్నెజరుకు వచ్చింది, 3 రోజుల కిందట ఇక్కడే. ఇదే దర్శనమే నెబుకద్నెజరుకు వచ్చింది 2వ అధ్యాయంలో. కాకపోతే ఆయనకు ప్రతిమ కనపడింది, ఆ ప్రతిమలో బంగారం కనపడింది, ఆ ప్రతిమలో వెండి కనపడింది, ఆ ప్రతిమలో ఇత్తడి కనపడింది, ఆ ప్రతిమలో ఇనుము కనపడింది. గుర్తుపెట్టుకోండి, దేవుడు బబులోను చక్రవర్తి అయిన నెబుకద్నెజరుకు ప్రతిమలో లోహాలుంచి ఏ మెసేజ్ అయితే ఇచ్చాడో అక్కడ 2వ అధ్యాయంలో అదే మెసేజే ప్రతిమను తీసి జంతువులు పెట్టి, సందేశం ఒకటే, స్వరూపాలు వేరు. సందేశం ఒకటే, రూపాలు వేరు. అక్కడ బంగారం, ఇక్కడ సింహం, అక్కడ వెండి, ఇక్కడ ఎలుగుబంటు, అక్కడ ఇత్తడి, ఇక్కడ చిరుతపులి, అక్కడ ఇనుము, ఇక్కడ భయంకరమైన భీకరమైన జంతువు. మీరు గుర్తుపెట్టుకోవాలి, 2వ అధ్యాయంలో ఉన్న బంగారమే 7వ అధ్యాయంలో ఉన్న సింహం. అందరికీ జ్ఞాపక శక్తి ఎక్కువ ఉందనుకుంటే అందుకే రాసుకోవట్లేదు, రాసుకోండి. 2వ అధ్యాయంలో ఉన్న వెండే 7వ అధ్యాయంలో ఉన్న బల్లూకము, ఎలుగుబంటు. 2వ అధ్యాయంలో ఉన్న ఇత్తడే, కమాన్, 7వ అధ్యాయంలో ఉన్న చిరుతపులి. 2వ అధ్యాయంలో ఉన్న ఇనుమే 7వ అధ్యాయంలో కనబడుతున్న భయంకరమైన, వర్ణించలేనంత బీభత్సమైన జంతువు. ఒక అడుగు ముందుకు వెళ్ళినట్టుంది ఇప్పుడు మనకు బండి. వెరీ గుడ్. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను, నేను చెప్పను, మీరే చెప్పాలి నాకు. 2వ అధ్యాయంలో బంగారం ఎవరు? సింహం అంటారు, బబులోను సామ్రాజ్యం. అది నేనే కదా చెప్పింది, నేను చెప్పండి ఏదైనా ఉంటే చెప్పండి. 2వ అధ్యాయంలో బంగారం ఎవరండి? బబులోను సామ్రాజ్యం. 2వ అధ్యాయంలో బంగారము బబులోను సామ్రాజ్యం అయినప్పుడు 7వ అధ్యాయంలో సింహం ఎవరో చెప్పండి? బబులోను సామ్రాజ్యం. 2వ అధ్యాయంలో వెండి ఎవరు చెప్పండి? ఎలుగుబంట అంటారేమో, మాదీయ పారసీక సామ్రాజ్యం. 2వ అధ్యాయంలో కనిపించే వెండి మాదీయ పారసీకులైనప్పుడు ఇక్కడ కనిపించే ఎలుగుబంట ఎవరో చెప్పండి? మాదీయ పారసీకులు. 2వ అధ్యాయంలో కనిపించే ఇత్తడెవరు? గ్రీకు సామ్రాజ్యం. మరి 7వ అధ్యాయంలో కనిపించే చిరుతపూలు ఎవరు? గ్రీకు సామ్రాజ్యం. 2వ అధ్యాయంలో కనిపించే ఇనుము ఎవరు? రోమా సామ్రాజ్యం. ఇప్పుడు 7వ అధ్యాయంలో కనిపించే భయంకరమైన ఆ మహాజంతువు ఎవరు? అదన్నమాట. అంతే, అదే దర్శనం. కాకపోతే ఆ విషయం అక్కడ నెబుకద్నెజరు చెప్పాడు, ఇక్కడ దానియేలు గారు చెప్పాడు, అంతే. అయితే సింహమే ఎందుకు, ఎలుగుబంటే ఎందుకు, చిరుతపులే ఎందుకు, ఈ భయంకరమైన ఈ జంతువే ఎందుకు?
దానియేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో నెబుకద్నెజర్కి ఏదైతే వచ్చిందో దానికంటే కొంచెము అదనపు సమాచారం 7వ అధ్యాయంలో ఉంది. అంతే. 7వ అధ్యాయం చదివేటప్పుడు దాదాపుగా మనకు 2వ అధ్యాయం తగులుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకుందాం. నేను నిజానికి ఆ రోజు చెప్దాం అనుకున్నా, 2వ అధ్యాయం చెప్పేటప్పుడే 7వ అధ్యాయం టచ్ చేసుకుంటూ వెళ్దాం అనుకున్నా. కానీ పొరపాటున ట్రాన్స్ఫార్మర్లు పేలితే మళ్ళీ నేనే అతికించాలి. నాకెందుకు ఈ తలపోటుని అక్కడ ఆపాను. ఇప్పుడు మీకు కొంచెం అలవాటైంది కనుక, సబ్జెక్ట్లోనికి వచ్చారు కనుక ధైర్యం చేసి ముందుకెళ్తున్నాను. నెబుకద్నెజర్కి ఇచ్చిన సమాచారం కంటే మరింత అదనపు సమాచారం ఎవరికి? దానియేలు గారికి దేవుడిచ్చాడు. ఆ అదనపు సమాచారం కోసమే ఇప్పుడు 7వ అధ్యాయాన్ని మరింత జాగ్రత్తగా మనం ఆలోచిద్దాం. ఇక్కడ మీరు గమనిస్తే బబులోను సామ్రాజ్యానికి పోల్చబడిన సింహం ఏదైతే ఉందో ఆ సింహానికి పక్షిరాజు రెక్కలున్నాయట. చదివాము ఇందాక. అసలు రెక్కలున్న సింహాన్ని ఎక్కడైనా చూసారా? కార్టూన్లో చూసిండొచ్చు. సింహం అంటే తెలుసు, కానీ రెక్కలున్న సింహం ఏంటి? ఆ రెక్కలు పోని ఈకలు ఎవరివి? పక్షిరాజువి. ఆ వచనం చూద్దాం 7వ అధ్యాయంలో. సముద్రము మీద గాలి విసిరుట నాకు కనబడెను. 3వ వచనం. అప్పుడు 4 మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రములో నుండి పైకెక్కెను. ఆ జంతువులు ఒకదానికొకటి భిన్నములై ఉండెను. మొదటిది సింహమును పోలినది గాని దానికి పక్షిరాజు రెక్కల వంటి రెక్కలుండెను. సింహం అంటే తెలుసు, కానీ రెక్కలున్న సింహం ఎక్కడది? కానీ ఈ సింహానికి రెక్కలున్నాయి. సింహం అంటే మృగరాజు. ఆ మృగరాజుకి ఏ రెక్కలున్నాయి? పక్షిరాజు రెక్కలున్నాయి. మృగరాజుకి పక్షిరాజు రెక్కలు. అసలు సింహం అంటేనే క్రూరమైంది. ఆ క్రూరమైన సింహానికి రెక్కలుంటే ఇంకెవడు ఆపలేడు. దేవుడు ఇశ్రాయేలీయులకు మోషే గారి ద్వారా ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు, నా మాట వినకపోతే నేను ఎవరిని మీ మీదికి పంపుతానని ఒక శాపం వాళ్ళకి ఇచ్చాడో ఒక వచనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం తీద్దాం. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 49, 50 వచనములు చూసే ముందుగా 15వ వచనం చూద్దాం. 15. నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకునవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును అని ఆ శాపాల చిట్ట కనబడుతుంది. నెక్స్ట్ ఆ శాపాల జాబితాలో 49, 50 వచనములు. యెహోవా దూరమయ్యున్న భూదిగంతముల నుండి ఒక జనమును, అనగా నీకు రాని భాష కలిగిన జనమును, నెక్స్ట్ క్రూర ముఖము కలిగి వృద్ధులను యవనస్తులను కటాక్షింపని జనమును గద్ద ఎగిరి వచ్చినట్లు నీ మీదికి రప్పించును. గద్ద కోన్ హై? పక్షిరాజు హై. పక్షిరాజు వచ్చినట్లుగా ఒక క్రూర ముఖముతో ఒకడు వస్తాడు. ఆ వచ్చినవాడు ఎలా ఉంటాడు? కరుణుండదు, కనికరం ఉండదు, కటాక్షం ఉండదు. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా వృద్ధులైనా అసలు తేడా లేకుండా ఊచకొత్తగా వస్తాడు. జరిగిందా? ఆయన మాట వినలేదు, ఆ శాపం వచ్చేసింది. ఆ శాపం ఎవరి రూపంలో వచ్చిందో చూద్దాం. దినవృత్తాంతముల 2వ గ్రంథం, దినవృత్తాంతముల 2వ గ్రంథము 17వ వచనం. 17 అధ్యాయం చెప్పలేదు కదా, 36వ అధ్యాయం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 36వ అధ్యాయం 17వ వచనం. ఆయన వారి మీదికి కల్దీయుల రాజును రప్పించగా, కల్దీయుల రాజు అంటే ఎవరు? బబులోను రాజు నెబుకద్నెజరు. కల్దీయుల రాజును రప్పింపగా అతడు వారికి పరిశుద్ధ స్థలముగానున్న మందిరములోనే, చూడండి, వారి యవ్వనులను ఖడ్గము చేత సంహరించెను. నెక్స్ట్
అతడు యవ్వనుల ఎందైనను, యువతుల ఎందైనను, ముసలివారెందైనను, నెరసిన వెంట్రుకలు గల వారి ఎందైనను కనికరింపలేదు. నో కనికరం. కనికరానికి ఆపోజిట్ పదం ఏంటి? క్రూరత్వం. కనికరం లేకపోతే ఉన్నదేంటి వీళ్ళకి? క్రూరత్వం. మొదటి రోజు చెప్పాను కదా మీకు, ఎగురుకుంటూ వచ్చాడు. కర్కెమీషు యుద్ధంలో ఐగుప్తీయులు అషూరియుల కూటమిని ఓడించి ఆ తర్వాత ఎలా ఎగురుకుంటూ వచ్చాడో మనం మొదటి రోజు మాట్లాడుకున్నాం. ఒకవైపు క్రూరత్వం, మరొక వైపు ఆ యాక్టివ్నెస్, ఆ హుషారు యవ్వనస్తుడైన నెబుకద్నెజర్లో కొట్టొచ్చినట్టు కనపడ్డాయి. సింహం, మృగరాజు, బంగారం అన్నాడు అక్కడ. వైభవోపేతమైన సామ్రాజ్యం ఎవరిదా అని అడిగితే అది బబులోనే. వైభవానికి చిహ్నంగా బంగారం, దానితో పాటు క్రూరత్వం సింహం. ఆ క్రూరత్వముతో పాటు పక్షిరాజుకి ఎంతైతే ఆ యాక్టివ్నెస్ ఉంటుందో, ఆ హుషారు ఉంటుందో, ఆ రేంజ్లో దాడి చేశాడు అందరి మీద. కేవలం యూదుల మీదే కాదు. ఒక క్రూరుడికి రెక్కలు వస్తే ఎలా ఉంటాయి? ఒక క్రూరుడికి రెక్కలు వస్తే ఎలా ఉంటాయి? ఆపలేరిక. ఒక క్రూరుడికి రెక్కలు వస్తే ఎవడు ఆపలేడు. నెబుకద్నెజర్ని ఎవరు ఆపలేకపోయారు. ఒకరు ఆపారు, దేవుడు. ఏం చేశాడు? రెక్కలు విరిచి అడవిలోనికి పంపి గడ్డి తినిపించాడు. ఒకప్పుడున్న రెక్కలు తర్వాత విరిగిపోయేవాడికి నేలకొచ్చేసాడు. ఆకాశానికి వెళ్ళిపోదామనుకున్నాడు, రాలిపోయాడు. 7వ అధ్యాయం ఏదది? దానియేలు గ్రంథం 4వ వచనం. మొదటిది సింహమును పోలినది గాని దానికి పక్షిరాజు రెక్కల వంటి రెక్కలుండెను. నేను చూచుచుండగా దాని రెక్కలు తీయబడినవి. చూసారా? రెక్కలు పోయాయి. ఎక్కడ పోయాయి? ఎక్కడ పోయాయి? 4వ అధ్యాయంలో పోయాయి లేదా? గడ్డి తినింది అక్కడే కదా. వాడి గురించే. రెక్కలు తీయబడినవి గనుక మనుష్యుని వలె అది పాదములు పెట్టుకొని నేలపైన నిలవబడెను. నెక్స్ట్ మాట గమనించండి. మరియు మారు మనస్సు వంటి మనస్సు దానికి ఇవ్వబడేను. వచ్చిందా? సింపుల్. ఏదో అనుకుంటాం కదా బైబిల్. ఏం లేదు. దేవుడు తాను ప్రేమించు వారికి అన్నీ తెలియజేస్తాడు. మనం ఆయనకి ఇష్టలుగా ఉండాలంతే. 4వ అధ్యాయంలో ఇదంతా చదువుకొని వచ్చాం. మానవ బుద్ధి వచ్చిందట. పోనీ తెలియని వాళ్ళ కోసం ఒక మాట. 4వ అధ్యాయము ఏమిటి? దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 34వ వచనం. ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరును నేను మరల మానవ బుద్ధి గలవాడనై నా కళ్ళు ఆకాశము తట్టెత్తి, ఇంకా తర్వాత ప్రార్థన చేస్తున్నాడు. బుద్ధి వచ్చింది ఇప్పుడు. ఇప్పుడు 7వ అధ్యాయానికి రండి మళ్ళీ. ఏమైందటానికి? మానవ మనస్సు వంటి మనసు దానికి ఇవ్వబడేను. జంతువు అయిపోయాడు. మరి ఇప్పుడు మార్పు వచ్చింది మళ్ళీ. అలా నెబుకద్నెజరు ఒక్కసారిగా అలా మెరిసి తర్వాత అలా రాలిపోయాడు. తేజో నక్షత్రమా, వేకువ చుక్క. చదవండి యెషయా గ్రంథం 14వ అధ్యాయం వచనం, మొదటి వచనం. పరిచయం కావాలి కదా ముందు.
13వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం. ముందుగా ఆమోజు కుమారుడైన యెషయాకు బబులోను గూర్చి ప్రత్యక్షమైన దేవోక్తి, బబులోను గూర్చి ప్రత్యక్షమైన దేవోక్తి. అది కంటిన్యూషన్ మెసేజ్. అది 14వ అధ్యాయానికి వద్దాం. 12వ వచనం, తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేలమట్టము వరకు ఎట్లు నరకబడితివి. నేలమట్టము వరకు, నేలమట్టము వరకు. దానియేలు గ్రంథం 7:4, మనుషుని వలె అది పాదములు పెట్టుకొని నేలపైన నిలవబడెను. ఎగిరిపోతుంది పైకి పైకి పైకి, ఇరిచేసాడు రెక్కలు, నేల మీద పడిపోయింది. ఇంకా, జనములను పడగొట్టిన నీవు నేలమట్టం వరకు ఎట్లు పడితివి, నేను ఆకాశమునకెక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలము మీదికి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందునని నీ మనసులో అనుకుంటివి కదా. అందుకే ఇరిచేశాను. అనుకున్నాడా మనసులో అలా అనుకున్నాడా లేదా? రండి మరి దానియేలు గ్రంథం 4వ అధ్యాయం. అనుకున్నాడో లేదో చూద్దాం. 30వ వచనం, దానియేలు గ్రంథం 4:30. రాజు బబులోనును, ఈ మహావిశాల పట్టణమును నా బలాధికారము నా ప్రభావమంతయు కనుపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకున్నాడు. అనుకోవడమే తరువాయి. రెక్కలు విరిగిపోయాయి, నేల మీద పడ్డాడు. ఇంకా తర్వాత మనకు స్టోరీ బాగా తెలుసు. కొద్ది రోజులకు చచ్చిపోయాడు, ఆయన కొడుకు ఎక్కాడు. కొద్ది రోజుల కంటే నెక్స్ట్ డేనే ఆయన రాసుకోకండి. మళ్ళీ 562 చెప్పాను కదా లెక్కలు నిన్న. తర్వాత కొడుకు వచ్చాడు, కొడుకు చచ్చిపోయాడు. అల్లుడు వచ్చాడు, అల్లుని కొడుకు వచ్చాడు, వాళ్ళిద్దరు ఎగిరిపోయారు. తర్వాత ఇంకొక అల్లుడు వచ్చాడు, ఆయన కొడుకు వచ్చాడు, వీళ్ళిద్దరు ఎగిరిపోయారు. నేనంతా చెప్పాను కనుక మరి పేర్లు చెప్పట్లా. గ్రంథాలు ఎప్పుడైనా మీరు వినేటప్పుడు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మధ్యలో నుంచి వినకండి. ఇప్పుడు ఇది 12వ భాగం. 12 అర్థం కావాలంటే 11 వినాలి. 11 అర్థం కావాలంటే అలా అన్నీ వెనక్కి మొదటి నుంచి వినాలి. మనం ఏదో ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఆన్ చేసుకుంటే అర్థం కాదు. నేను కొన్ని సందర్భాలు ఎలా మాట్లాడుతుంటానంటే, మొన్న చెప్పాను కదా అని వెళ్ళిపోతుంటాను. మొన్నటి నుంచి ఇన్నోళ్ళకి అర్థమవుతుంది, అది మధ్యలో వచ్చిన వాళ్ళకి అర్థం కాదు. కానీ అన్ని మెసేజెస్ కూడా అందుబాటులోకి వస్తున్నాయి కనుక అలా వినియోగించుకోవడం అది వినేవారి బాధ్యత. సింహం అర్థమైంది అనుకుంటాను. ఇక ఎక్కడికి వెళ్దాం? ఎలుగుబంటి దగ్గరికి వెళ్దాం. వచ్చేయండి. ఎలుగుబంటు, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం వచనం 5. రెండవ జంతువు ఎలుగుబంటిని పోలినది, లేదా బల్లూకము. అది ఒక పార్శ్వము మీద పండుకొని తన నోట పండ్ల మధ్య 3 ప్రక్కటెముకలను పట్టుకొనినది. ఎలుగుబంటి అంటే వెండి. అంటే అమ్మాయి, అలా చెప్పండి. ఇప్పుడు మాదీయ పారసీకులు. మాదీయ పారసీకులు అంటే చాలా బలమైన వారు. సింహమంతా కాకపోయినా బల్లూకపు పట్టు అని అంటాం. దాని దెబ్బల పడిందంటే తట్టుకోవడం చాలా కష్టం. మన పలాస నుంచి ఎవరో వచ్చారు, మన సహోదరులు ఎక్కడున్నారు? వెళ్ళిపోయారు. వాళ్ళు చెప్తుంటారు వాళ్ళ సైడ్ ఎక్కువ ఎలుగుబంట్లు ఉంటాయి. శ్రీకాకుళం జిల్లా అడవుల్లో అక్కడ ఎలుగుబంట్లు ఎక్కువ ఉంటాయి. నైట్ టైమ్స్ తిరగాలంటే భలే భయం. నైట్ టైమ్స్ తిరగాలంటే చాలా భయం. అందుకే మ్యాక్సిమం డే టైంకి అంతా ఇంటికి చేరుకుంటూ ఉంటారు. ఎలుగుబంటు ఒక్కసారి తలకాయ పైన అలా చేయి పెట్టి అలా తీస్తే ఆ చిప్ప అలా పైకి వచ్చేస్తుంది. ఆ చిప్ప ఇక్కడ పైన ఒకటి ఉంటుంది మనకు, ఓపెనింగ్ బాక్స్, అది కవర్ చేసి ఉంటాడు దేవుడు, అట్లా తీసేస్తుంది. అది అంత బలమైంది. మాదీయ పారసీకులు. అయితే ఎలుగుబంటి గురించి ఒక ఆసక్తికరమైన మెన్షనింగ్ ఇక్కడ ఉంది, చూద్దాం. ఏంటి అది? ఒక పార్శ్వము మీద పండుకొని, ఒక పార్శ్వము మీద, ఒక సైడ్, ఒక పార్శ్వం. అది ఎందుకు చెప్పాడు ఒక పార్శ్వం మీద పడుకొని? మాదీయ పారసీకులు అంటున్నాం కదూ.
మాదీయ పారసీకులు ఇద్దరు గురించి మాట్లాడుతున్నాం కాదు, రెండు జనాంగాల గురించి మాట్లాడుతున్నాం కాదు. అయితే వీళ్ళిద్దరిలో మాదీయ పారసీక సామ్రాజ్యం ఎక్కువగా ఆధారపడింది, ఎక్కువగా నిలబడింది. అసలు మాదీయ పారసీక సామ్రాజ్యానికి బలం ఎవరు అంటే పారసీకులు, మాదీయులు కాదు. నేను రాత్రి కూడా అదే చెప్పాను, పారసీకులు. కోరెష్ మెయిన్, కోరెష్ ఆధ్వర్యంలో మొత్తం కథ అంతా నడిచింది. కాంబినేషన్ ఉంది, కూటమి బాగుంది, పొత్తు బాగుంది, ఒకే ప్రాంతానికి చెందినవారు, ఒకరు నార్త్ ఒకరు సౌత్. కానీ వీళ్ళిద్దరిలో బలమైన వారు ఎవరు అడిగితే పారసీకులు. అంటే మాదీయ పారసీక సామ్రాజ్యం అన్నది కంప్లీట్గా ఎవరి మీద డిపెండ్ అయి ఉంది? పారసీకుల మీద డిపెండ్ అయి ఉంది. కనుక ఒక పార్శ్వము మీద పోతే ఈ బల్లూకపు నోటిలో, ఎలుగుబంటి నోటిలో 3 ప్రక్కటెముకలు ఉన్నాయట. గమనించండి, ఉందా? 5వ వచనం, 3 ప్రక్కటెముకలను పట్టుకొనిన ఎలుగుబంటిది. 3 ప్రక్కటెముకలు. ఏంటి ప్రక్కటెముకలు ఇవి? మాదీయ పారసీకులు వాళ్ళ చరిత్రలో ముఖ్యంగా 3 ప్రాంతాలను పట్టేసుకున్నారు. 3 ప్రాంతాలను వారి గుప్పిట్లోకి తెచ్చుకున్నారు వాళ్ళ హిస్టరీ చదివితే. అందులో ఒకటి లిడియా అనే ప్రాంతం. ఇప్పుడున్న టర్కీ ప్రాంతానికి పశ్చిమాన ఉంటుంది. ఇప్పుడున్న టర్కీ ప్రాంతానికి, మోడర్న్ టర్కీకి పశ్చిమాన ఉంటుంది లిడియా. లూదియా అని అంటాడు తెలుగులో. ఇది క్రీస్తు పూర్వం 546లో మాదీయ పారసీకుల చేతిలోనికి వచ్చేసింది. క్రీస్తు పూర్వం 546. ఆ లూదియా అనే ప్రాంతం ఈ ఎలుగు వంటి నోటిలో ఉన్న ఒక ప్రక్కటెముక. 2, మాదీయ పారసీకుల గుప్పిట్లోనికి వచ్చిన మరొక ప్రాంతమే బబులోను ప్రాంతం. నిన్న రాత్రి బెల్షస్సరు హతుడాయను మాదీయుడగు దర్యావేషు గద్దెనెక్కాడు 62 సంవత్సరాలు కలిగి. ఎప్పుడు జరిగింది ఇది? 539. ఈ ఎలుగుబంటి నోట్లోనికి వచ్చిన మరొక ప్రక్కటెముకే బబు. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం. ఇప్పుడు చెప్పినవన్నీ మనసులో పెట్టుకొని ఒకసారి మొదటి వచనం చూద్దాం. మరియు 10 కొమ్ములు 7 తలలు గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచి తిని. సముద్రం అంటే మళ్ళీ ఏంటి? జనాలు, ప్రజలు. సముద్రం నుంచి వస్తుందంటే ఏ బంగాళాఖాతం దగ్గర లేకపోతే ఇంకెక్కడో మనం వెళ్ళి వెయిట్ చేయకూడదు, వెళ్ళి కెమెరాలు పెట్టుకొని. దానియేలు గ్రంథంలో 7వ అధ్యాయంలో కనిపించే కూడా 10 కొమ్ములే, మర్చిపోకండి. అక్కడ 10 కొమ్ములు, ఇక్కడ 10 కొమ్ములే. 10 కొమ్ములు 7 తలలు గల ఒక క్రూర మృగము సముద్రంలో నుండి పైకి వచ్చుట చూచి తిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములు, దాని తలల మీద దేవదూషణకరమైన పేళ్లు ఉండెను. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, 2వ వచనం. నేను చూచిన ఆ మృగము చిరుత పులిని పోలి ఉండేను. చిరుత పులి మళ్ళీ వచ్చింది ఇక్కడికి. దాని పాదములు ఎలుగుబంటి పాదముల వంటివి. నెక్స్ట్, దాని నోరు సింహపు నోరు వంటిది. మళ్ళీ 3 వచ్చేసాయి ఇక్కడ. ఒకే జంతువులో 3 ఇతర జంతువుల లక్షణాలు. నోరేమో సింహం, పాదాలేమో ఎలుగుబంటు. దాన్ని చూస్తే దానికి చిరుత పులి రూపం కూడా ఉందట. సింహం అంటే బబులోన్ అనుకున్నాం, ఎలుగుబంట అంటే మాదీయ పారసీకులు అనుకున్నాం, చిరుతపులు అంటే గ్రీకులు అనుకున్నాం. ప్రత్యేకంగా ఇండివిజువల్గానే వాళ్ళు అంత ప్రమాదకరమని మనం చదివినప్పుడు చరిత్రలో ఆ ముగ్గురిని కలిపితే ఒక సామ్రాజ్యం బయటకు వస్తే అది ఎంత భయంకరమైంది అయి ఉంటుంది, అది ఎంత భీకరమైంది అయి ఉంటుంది. అందుకే ఆ 3 జంతువుల లక్షణాలను పునికిపుచ్చుకొని పుట్టిన మరొక జంతువే క్రూర మృగం అన్నాడంతే. క్రూర మృగం అన్నాడంతే. క్రూర మృగం అంటే మళ్ళీ క్రూర మృగం కాదు, అది రోమా సామ్రాజ్యం. 10 కొమ్ములు, 10 కొమ్ములు. కొమ్ములు అంటే
రాజులు. ఆ రోమా సామ్రాజ్యంలో ఉన్న 10 మంది రాజులు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం. ఇరవై 24వ వచనం. దానియేలు గ్రంథం 7:24. ఆ 10 కొమ్ములు ఆ రాజ్యము నుండి పుట్టబోవు 10 మంది రాజులను సూచించుచున్నవి. అయితే ఈ 10 కొమ్ములలో నుంచి ఒక కొమ్ము పుట్టిందట, చిన్న కొమ్ము. ఆ కొమ్ము కోసం 3 కొమ్ములు జారిపోయాయి, తీసివేయబడ్డాయి. అది చదువుకున్నాం ఎక్కడ? 8వ వచనం 8వ వచనం. నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్య లేచెను, దానికి స్థలం ఇచ్చుటకై ఆ కొమ్ములలో 3 పెరికి వేయబడినవి. ఆ కొమ్మునకు మానవుల కన్నుల వంటి కన్నులు, గర్వంగా మాట్లాడు నోరు ఉండేను. అలాంటి జంతువు అక్కడుండగా, అలాంటి క్రూరమృగం అక్కడుండగా ఇప్పుడు ఏదో ఇన్సిడెంట్ చోటు చేసుకోబోతోంది. క్రూరమృగం అని మర్చిపోదాం, క్రూరమృగం అనేది మర్చిపోదాం. క్రూరమృగం అంటే ఎవరు అర్థమైపోయింది మనకు? రోమియులు, రోమా సామ్రాజ్యం. ఒకవైపు రోమా సామ్రాజ్యం అక్కడ ఉండగా మరొక సంఘటన చోటు చేసుకుంటోంది తర్వాత వచనాల్లో. దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో మన కంటికి కనిపించే ఈ క్రూరమృగం ఏదైతే ఉన్నదో, ఇది ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో మన కంటికి కనిపించే క్రూరమృగం. లింక్. రేపు ఎప్పుడైనా మనం ప్రకటన గ్రంథం చదివేటప్పుడు, అక్కడ 13వ అధ్యాయం చదివేటప్పుడు ఖచ్చితంగా దానియేలు గ్రంథంలోని 7వ అధ్యాయంలో ఉన్న ఈ జంతువును మనసులో పెట్టుకొని చదవాలి. త్వరలో ఉంది ప్రకటన గ్రంథం, అప్పుడు వస్తాయి ఇవన్నీ. ఆ 13వ అధ్యాయము చెప్పేటప్పుడు నేను మళ్ళీ వస్తాను ఇక్కడికి. దానియేలు గారిని మళ్ళీ వదిలేదు లేదు, మళ్ళీ అక్కడ రావాల్సిందే. అక్కడ 13 వచ్చిందంటే ఇక్కడ రావాల్సిందే. కారణం, యోహాను గారు ప్రకటన గ్రంథం రాసేటప్పుడు, లేదా యోహాను గారికి ప్రకటన గ్రంథంలో ఉన్న విషయాలు తెలియపరచబడుతున్నప్పుడు కొన్ని సంఘటనలు ముందే దానియేలు గారికి చెప్పబడ్డాయి. వాటినే మళ్ళీ ఇక్కడ రిపీట్ చేయించాడు దేవుడు. ఈ రోమా ప్రభుత్వం గురించి, ఈ రోమియుల వలన క్రైస్తవులు ఎదుర్కొన్న సమస్యల గురించి, అంతకుముందున్న సామ్రాజ్యాలు దేవుని పిల్లలకు పరోక్షంగా సవాలు విసిరితే, ఒక రోమియులు మాత్రమే దేవుని పిల్లలకు ప్రత్యక్షంగా, డైరెక్ట్గా, స్ట్రైట్ ఫార్వర్డ్గా సవాలు విసిరారు. అంతకుముందున్న జనాంగాలు ఏవైతే ఉన్నాయో, బబులోనీయులు కానీ, మాదీయ పారసీకులు కానీ, లేకపోతే గ్రీకులు కానీ, వాళ్లతో దేవుని పిల్లలకు పరోక్ష సమస్యలు ఎదురైతే రోమియులతో ప్రత్యక్ష యుద్ధమే జరిగింది. చరిత్రలో దేవుని పిల్లలకు ఎక్కువగా సమస్యలు ఎదురైంది రోమియులతోనే. అలాంటి రోమా సామ్రాజ్యం గురించే నేను ప్రత్యేకంగా కొన్ని ఎపిసోడ్స్ మాట్లాడబోతున్నాను. అప్పుడు ఇవన్నీ తీసుకొని వచ్చి మాట్లాడతాను. దానికోసం మీరు ఎదురు చూడాలి. అయితే ప్రస్తుతానికి ఇక్కడ ప్రస్తావన వచ్చింది కనుక, రోమా సామ్రాజ్యంలో నుంచి వచ్చిన ఒక 11 మంది కొమ్ములను, లేదా 11 మంది చక్రవర్తులను మీ ముందు నేను ప్రస్తావిస్తాను. వాళ్ళని ఒకసారి అలా పరిచయం చేసుకోండి. నేను మళ్ళీ ప్రకటన గ్రంథం మాట్లాడేటప్పుడు, తర్వాత రోమియుల గురించి సపరేట్గా మాట్లాడేటప్పుడు, చరిత్రలో క్రైస్తవ్యం అనే టాపిక్ ఒకటి మాట్లాడుతున్నాను త్వరలో. అంటే 1వ శతాబ్దం నుండి క్రైస్తవ్యం గురించి చరిత్రలో క్రైస్తవ్యం గురించి మాట్లాడాల్సి వస్తే ఖచ్చితంగా రోమిలను తెచ్చుకోవాల్సిందే. రోమియులు లేకుండా క్రైస్తవులను సపరేట్గా మాట్లాడుకోవడానికి చరిత్ర ఒప్పుకోదు. మీరు నోట్స్ రాసుకుంటే ఈ పాయింట్ మాట్లాడుకోండి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో కంటికి కనిపించే 4వ జంతువు ఏదైతే ఉన్నదో అది రోమియులు. వాళ్ళ గురించి విస్తారమైన సబ్జెక్ట్ త్వరలో మాట్లాడబోతున్నాడు ఈ మనిషి అని రాసుకోండి అంతే. అప్పుడు ఇంకెక్కువ సబ్జెక్ట్ ఇస్తానంటున్నాను. మనం ఇంకా ముందుకెళ్ళిపోవాలి గ్రంథంలో, అందుకోసం అక్కడ ఆపుతున్నాను. ఆపే ముందుగా రోమా సామ్రాజ్యంలో నుంచి ఉద్భవించిన కొంతమంది చక్రవర్తులు, వారి పేర్లు, వారి కాలాలు రాసుకుంటే మీకు మంచిదని నా ఉద్దేశం. ముఖ్యంగా
క్రైస్తవులు రోమియోల నుంచి ఎదుర్కొన్న కాలం మొదటి శతాబ్దం. ఆ మొదటి శతాబ్దములో మన కంటికి కనిపించే చక్రవర్తులు, రోమా చక్రవర్తులు. నెంబర్ 1 ఔగుస్తు. అందరినీ కైసర్లనే పిలుస్తారు, వాళ్ళకి పేర్లు ఉన్నాయి, మళ్ళీ ఆగస్టస్ అని అంటాం. ఔగుస్తు ఉన్నప్పుడే కదా సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయించాలని ఆజ్ఞ జారీ చేయబడినప్పుడు యోసేపు గారు మరియమ్మని తీసుకొని వెళ్ళిపోతాడు. అప్పుడే యేసుప్రభు పుట్టేది. కైసర్ ఔగుస్తు వలన ఆజ్ఞ జారీ చేయబడినప్పుడు అని చదువుతాం లూకాసు వార్తలో. ఆ ఔగస్తే అతనే మొదటివాడు. క్రీస్తు పూర్వం 27 నుంచి క్రీస్తు శకం 14 వరకు. క్రీస్తు పూర్వం 27 నుంచి క్రూరమృగం పుట్టుకది. మనం మాట్లాడుకుంటున్న 4వ జంతువు క్రూరమృగం ఎప్పుడు పుట్టింది? ఇది క్రీస్తు పూర్వం 27 నుంచి క్రీస్తు శకం 14 వరకు. క్లియర్? నెక్స్ట్, ఔగుస్తు తర్వాత వచ్చిన కైసరే తిబెరీ. ఇతని పేరు కూడా ఉంటుంది బైబిల్లో. లూకాసు వార్త 3వ అధ్యాయం 1వ వచనం తిబెరీ కైసరు అని అంటాడు. లూకాసు వార్త 2వ అధ్యాయం 1వ వచనంలో ఔగుస్తు అనే కైసర్ ఔగుస్తు. తిబెరీ కైసరు క్రీస్తు శకం పూర్వం. ఇంకా లేదు, అన్ని శకాలేక. ఇంతకుముందు చెప్పింది క్రీస్తు పూర్వం 27 నుంచి క్రీస్తు శకం 14 వరకు. అలానే రాసుకున్నారా? శకం పూర్వం అని రాసుకున్నారు కదా. క్రీస్తు పూర్వం 27 నుంచి క్రీస్తు శకం 14 వరకు ఔగుస్తు. ఇప్పుడు క్రీస్తు శకం 14 నుండి క్రీస్తు శకం 37 వరకు తిబెరీ. క్రీస్తు శకం 14 నుండి క్రీస్తు శకం 37 వరకు ఇతను రెండవాడు. 3 క్రీస్తు శకం 37 నుంచి క్రీస్తు శకం 37 నుండి క్రీస్తు శకం 41 వరకు కలిగులా ఇతని పేరు. కలిగులా. దాదాపుగా ఇతని కాలంలోనే పౌలు గారు దమస్కుకి వెళ్ళొచ్చు పట్టబడింది. ఇతని కాలంలోనే సుమారు దగ్గర కొంచెం అటు ఇటు. తిబెరీ క్లోజింగ్ అయి ఉండొచ్చు. తిబెరీ చాప్టర్ క్లోజ్ అయ్యే మూమెంట్లో, కలిగులా ఎంటర్ అయ్యే మూమెంట్లో పౌలు గారు పట్టుబడ్డాడు 37 నుంచి 41. నెక్స్ట్, క్రీస్తు శకం 41 నుంచి క్రీస్తు శకం 54 వరకు. క్రీస్తు శకం 41 నుంచి క్రీస్తు శకం 54 వరకు క్లౌదియా చక్రవర్తి. క్లౌదియా అనే పేరు మన బైబిల్లో కనపడుతుంది. అకులా ప్రిస్కిల్లా అనేటువంటి దంపతులు ఇద్దరు రోమా ప్రాంతాన్ని విడిచిపెట్టి కొరంతి ప్రాంతానికి రావడానికి క్లౌదియా చక్రవర్తి వెళ్ళిపోమని ఆజ్ఞాపించినందుకే. ఆగబు అనేటువంటి ప్రవక్త వచ్చి త్వరలో భూలోకంలో ఒక భయంకరమైన కరువు రాబోతున్నది అని ప్రకటిస్తాడు. ఆ ప్రవచనం క్లౌదియా చక్రవర్తి కాలంలో నెరవేరుతుందని అక్కడే రాయబడింది 54 వరకు. క్రీస్తు శకం 54 నుండి క్రీస్తు శకం 68 వరకు. క్రీస్తు శకం 54 నుండి క్రీస్తు శకం 68 వరకు నీరో చక్రవర్తి. నీరో, ఇతడితోనే క్రైస్తవులకు సమస్యల ప్రారంభం. పౌలు గారి మీద నిందలు మోపి యూదులందరూ కుట్ర పన్ని ఆయన ప్రాణాలు తీయాలనుకున్నప్పుడు పౌలు గారు అంటారు, నేను కైసరు ఎదుట చెప్పుకుందును అని రోమాకు బయలుదేరతాడు. రోమా ప్రయాణం అప్పుడే మొదలయ్యేది. అప్పుడు నేను కైసరు ఎదుట చెప్పుకుందునని పౌలు గారు అన్నప్పుడు ఆయన చెబుతున్న కైసరే నీరో. 68 వరకు. ఆ నీరో పరిపాలనలోనే పౌలు గారు మరణించాడని చరిత్ర చెబుతూ ఉంటుంది. నీరో తర్వాత క్రీస్తు శకం 68లో గల్బా అనేటువంటి ఒక ఆయన కొద్ది కాలం మాత్రమే రోమా సామ్రాజ్యాన్ని నడిపించాడు. గల్బా 68, తర్వాత 69 ఇప్పుడు క్రీస్తు శకం 69. గల్బా తర్వాత 69లో చాలా కొద్ది కాలం మాత్రమే పాలించినటువంటి మరో చక్రవర్తి. ఇతని పేరు ఓతో. అంతే, OTHO. ఓతో 69. అదే 69లో సంవత్సర పాటు కూడా, ఏడాది పాటు కూడా పాలించకుండానే అతనికి బదులుగా మరొక అతను వచ్చాడు. ఇతని పేరు విటీలియస్.
విటీలియస్ 69, ఇతను కూడా 69. అంటే చాలా కొద్ది కాలం. అందుకే ఈ ముగ్గురిని ఎందుకు శత్రుత్వం మొదలైందంటే ఈ పాయింట్, అసలు పాయింట్. మాకు మొక్కాలన్నారు, అది ఈ జన్మలో జరిగేది కాదని వీళ్ళు అన్నారు. అప్పుడు అధికారికంగా రోమా ప్రభుత్వం క్రైస్తవులను ఆ రోజుల్లో ప్రభుత్వానికి విరోధులుగా, రాజద్రోహులుగా, దేశద్రోహులుగా, రోమీలకు శత్రువులుగా అధికారికంగా ప్రకటించింది. అప్పటి నుంచి క్రైస్తవులు చుక్కలు చూశారు. భయంకరమైన శ్రమలు. ఇప్పుడు చెప్పిన పాయింట్స్ అన్నీ మనసులో పెట్టుకోండి, మర్చిపోకుండా. మనం ప్రకటన గ్రంథం మాట్లాడేటప్పుడు ఇవన్నీ వస్తాయి. నేను ఆ రోజు ఒకసారి చెప్పాను, గుర్తుందా? నేనే అంటాను అప్పుడు. అవునా అనకూడదు అప్పుడు మీరు. వెళ్దాం ముందుకి. ఆ క్రూర మృగం ఉన్నప్పుడు ఒక సంఘటన చోటు చేసుకుంటుంది. వచ్చే దానియేలు గ్రంథం సింహాసనములు వేయుట చూచితి 8వ వచనం, క్షమించండి 9వ వచనం. మహావృద్ధుడు ఒకడు కూర్చుండెను, ఆయన వస్త్రము హిమము వలె ధవలముగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రె బొచ్చు వలె తెల్లగాను ఉండెను. ఆయన సింహాసనం అగ్నిజ్వాలల వలె మండుచుండెను, దాని చక్రములు అగ్ని వలె ఉండెను. అగ్ని వంటి ప్రవాహము ఆయన యొద్ద నుండి ప్రవహించుచుండెను. వేవేల కొలది ఆయనకు పరిచారకులుండిరి, కోట్ల కొలది మనుష్యులు ఆయన ఎదుట నిలిచి తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడినవి. ఇక్కడ క్రూరమృగం ఉంది, ఇక్కడ ఏదో జరుగుతోంది. ఇక్కడ క్రూరమృగం ఉంది, అక్కడ ఏదో జరుగుతోంది. ఇక్కడ ఇది ఉండడం ఏంటి, మరొక చోట ఏదేదో జరగడం ఏంటి? ఏమర్థం చేసుకోవాలి? ఇక్కడున్న సందేశం ఏంటి? 10 minutes అయిన తర్వాత చెప్తాను, బ్రేక్ తర్వాత. ఓన్లీ 10 minutes అయిన తర్వాత ఈ అధ్యాయం పూర్తి చేసుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఇంతవరకు నడిపించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మిగిలిన భాగాన్ని కూడా మేము మాట్లాడుకోవడానికి నడిపించమని వేడుకొనొచ్చు. యేసు ప్రభు వారి పవిత్రమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్. క్విక్ ప్లీజ్, త్వరగా వచ్చేసేయండి.